ఆదికాండము 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర తట్టును ఆ మైదానం ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రవేశపు పోగా హల్లెలూయా. ఇక నేను చెప్పబోయే అంశం ఏంటంటే వెనుదిరిగిన జీవితం. అందరం చెప్తాం, వెనుదిరిగిన జీవితం. వెనుదిరిగిన జీవితానికి మీకు తెలిసిన అర్థాలు చెప్పనుకోండి. వెనుదిరిగిన జీవితం అంటే అందరికీ తెలుసు. సమాధానం చెప్పండి, నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్పండి. సైలెంట్గా ఉంటే సాతను వచ్చి నిద్రపుచ్చింది. కాబట్టి ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్తూ హల్లెలూయా ఆమె దేవుడు మాట్లాడినప్పుడు ఆమె హల్లెలూయా అని స్పందించండి. వెనుదిరిగిన జీవితం అంటే ఏమిటి? హల్లెలూయా. వెనుదిరిగిన జీవితం అంటే దేవుడు మాకు చెప్పిన ప్రధాన్ని తిరస్కరించడము, ఆయన చెప్పిన మాటకు లోబడకుండా నా ఇష్టం, నేనే బ్రతుకుతా, నువ్వెంది నాకు చెప్పేది అన్నట్టు జీవించడం. హల్లెలూయా. నాకు తెలిసిన విషయం ఏంటి ఇది, మీకు తెలిసిన విషయం మరి ఏంటి? వెనుదిరిగిన జీవితం అంటే సరే, బైబిల్ గ్రంథం ఆదికాండము 19 మొదటి నుంచి కొన్ని వచ్చిన చదువుకుందాము. ఆదికాండము 19 1 నుంచి కొన్ని వచ్చిన చదువుకుందాము. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి ఎలబుచ్చి కాలు కడుక్కొనుడి. మీరు పెందడకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అందుకు వారు అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళపుచ్చుదామని చెప్పి. హల్లెలూయా. చూసినట్లయితే లోతు భార్య జీవితం గురించి నేను చెప్పబోతున్నాను. వెనుదిరిగిన జీవితంలో లోతు భార్య ఏ విధంగా జీవించిన అయితే తెలియపరుస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే సొదొమ గొమొర అనే ప్రాంతము చాలా చెడ్డది. ఆ సొదొమ గొమొర అనే ప్రాంతానికి అర్థం చెడ్డది, చెడిపోయిన దేశం, చెడిపోయిన ప్రాంతం, చెడిపోయినది. దానికి అర్థమే చెడిపోయినది. ఇక్కడ చూసినట్లయితే మరి సాయంకాలంలో లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఆ ఇద్దరు దేవదూతలు ఎందుకు వచ్చారంటే అక్కడ లోతు జీవితం కోసం, లోతు కుటుంబం కోసం అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అబ్రహాము లోతుకి ఏమవుతాడంటే బాబాయ్ అవుతాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు రక్త సంబంధులు, లోతు అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. లోతు గురించి ప్రార్థన చేయబట్టి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించినప్పటికీ లోతునొక్కనే దేవుడు రక్షించాడు. ఎందుకంటే లోతు పని ఏం చేసింది, అక్కడ దేవతలు చెబుతున్నారు ఇది చాలా చెడ్డది, ఇక్కడ నువ్వు నివసించదు. ఎందుకంటే అక్కడ లోతు నాకు సొదొమ గొమొర ప్రాంతమే కావాలి, నేను ఆ ప్రాంతంలోకి వెళ్తాను, నేను ఆ ప్రాంతంలో జీవిస్తానని చెప్పి లోతు అబ్రహాంతో చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు అబ్రహాం కాపర్లకి లోతు కాపర్లకి చిన్న గొడవ వచ్చింది. అయితే అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే లోతు నీకు ఏ దేశం కావాలో నువ్వు చూసుకో అని చెప్పినప్పుడు లోతు ఏం చేస్తున్నాడు, నాకు సొదొమ గొమొర ప్రాంతం కావాలి, అక్కడ మంచిగా ఉంటది, పచ్చదనం ఉంటది, అక్కడ వ్యవసాయం మంచిగా ఉంటది, అక్కడ అంతా మంచిగా ఉంటది అని చెప్పి ఆశపడి అక్కడ లోతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా చెడ్డమైన ప్రవర్తన, చెడ్డ మనుషులు, చెడ్డ అంత స్వభావం ఎలా ఉంటుంది, చెడిపోయిన స్వభావం. అసలు మనిషి అన్నదానికి అక్కడ చోటు లేదు. ఆ ప్రాంతాన్ని లోతు ఎంచుకున్నాడు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో లోతు నివసిస్తున్నాడు.
చెప్పండి. ఆ ప్రాంతం చాలా చెడ్డది, అక్కడ చాలా వ్యసనాలు ఉన్నాయి, అసహ్యకరమైన ప్రవర్తన కలిగి ఉన్నారు, వ్యభిచారం ఉంది, కామం ఉంది, అంతా చెడిపోయిన స్థితిలో ఆ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి లోతుని బయటకు తీసుకురావాలని చెప్పి దేవదూతలను దేవుడు పంపించాడు. ఆ యొక్క సమయంలో లోతు యొక్క దేవదూతలను గుర్తించి గ్రహించి ఈ దినాన్ని మీరు మా ఇంట్లో ఉండండి, ఈ నైట్ మా ఇంట్లో బస చేయండి అని చెప్పి లోతు అక్కడ దేవదూతలు బదిలాడుతున్నారు. కానీ అక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారంటే మేము సాయం రోడ్డు మీద ఉంటాం అని చెప్పి అక్కడ సంభాషణ జరుగుతుంది. అయినప్పటికీ బలవంతం చేస్తుండే దేవదూతల్ని లోతు బలవంతం చేస్తుంది. మా ఇంట్లో ఉండండి, ఈ నైట్ మా ఇంట్లో భోజనం చేయండి, ఈ నైట్ మా ఇంట్లో మీరు బస చేయండి చెప్పి లోతు అక్కడ దేవతలతో మాట్లాడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళ మాట విని అక్కడ లోతు మాట విని దేవతల ఇంట్లో ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి మీ ఇంటికి వచ్చిన వాళ్ళని పంపించండి, ఇక్కడ ఉంటది కింద వచ్చిన వాళ్ళు చదివితే పాపం చేయడానికి మీరు నాకు పంపించండి అని చెప్పి కింద వచ్చిన వాళ్ళు ఉంటది. అట్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు లోతుని. అదంతా గ్రహిస్తున్నారు, చూస్తున్నారు. ఒక దేవతలు గ్రహిస్తూ చూస్తున్నారు. ఇదంతా పాపంతో నిండి ఉన్నది, ఇదంతా చెడిపోయిన దేశము. ఈ దేశంలో లోతు ఉంటే లోతు కుటుంబం కూడా ఈ విధానికి పాపం చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి దేవతలు చెప్తూ ఉన్నారు. అలా చెప్తున్న సమయంలో అక్కడ జనులు ఏం చేశారంటే బాగా బలవంతంగా తలుపులను పగలగొట్టి వాళ్ళ బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ పొగ మనుషుని ఆ యొక్క ప్రాంతం చుట్టూ ఉంచి ఆ మనుషులు కానరాకుండా చేశాడు. ఎందుకంటే పాపం చాలా చెడ్డది, అది ఎంత ఘోరమైందంటే ఆ పాపంలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు చీకట్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, చాలా అసహ్యకరమైన పనులు చేస్తుంటారు. చీకట్లో చాలా భయంకరమైన పనులు చేస్తుంటారు, తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఇంకా చెప్పలేని పనులన్నీ చీకట్లో చేస్తారు. ఆ చీకట్లో చేసే వారందరూ చీకటి సంబంధులు, దేవుడికి వ్యతిరేకతులు, దేవుడికి ఇష్టం లేని బిడ్డలు, దేవుడిని చూసిన వాళ్ళు అసహించుకునేవారు. ఆ విధంగా సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు నివసిస్తున్నారు. అక్కడ వ్యభిచారం, దొంగతనము, ఇంకా పేకాట, చాలా వ్యసనాలైన ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి. అయినప్పటికీ దేవదూతలు అక్కడ లోతు కుటుంబాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఇన్ని రోజులు వచ్చాడు. కానీ పాపం విస్తరిస్తున్న కొద్ది దేవుడికి ఏమొచ్చింది, కోపం వచ్చింది. ఇప్పుడు మన కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు, చెప్పిన మాట వినట్లేదు అని చెప్తే మనం అతన్ని ఏం చేస్తాము, గద్దిస్తాము. చిన్నపిల్లలైతే కొడతాము, ఇంకా పెద్దవాళ్ళైతే మాటలతోటి కొడతాము, లేక గద్దిస్తుంటాం. అలా మన మాట వినకపోతే మన తల్లిదండ్రులకు చెప్పి లేకపోతే మన బంధువులకు చెప్పి వాళ్ళతోటి మాటలతోటి గద్దిస్తాడు. ఒకవేళ ఆయన చెప్తే వింటాడే మన ఆలోచనతోటి మనం చెబుతాము. అలాగనే దేవతలు కూడా లోతు కుటుంబం కోసం ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కాపాడుతున్నారు. ఆ సమయంలో దేవతలు అంటారు, నీ కుటుంబాన్ని నువ్వు తీసుకొచ్చి, ఇంకా నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ 19వ అధ్యాయం మొత్తం చదివితే అక్కడ మీకు కనబడింది అనమాట. అక్కడ ఆ విధంగా చెప్తుంటారు. అయితే ఏం చేశారంటే ఇక దేవుడు ఉగ్రత సొదొమ గొమొర్రా ప్రాంతానికి వచ్చినప్పుడు లోతు తన పిల్లల్ని, తన అల్లుల్ని, తన భార్యను తీసుకొని పోతున్నాడు. అయితే ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, వెనుతిరిగి నువ్వు చూడవద్దు, ముందుకే ప్రయాణించని చెప్తే లోతు భార్య ఏం చేసింది, వెనుతిరిగింది. ఇక్కడ చూసినట్లయితే 19వ అధ్యాయము 25వ వచనము, 19వ అధ్యాయము 25వ వచనము. ఆ పట్టణమందు ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనం చేసెను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉపస్తంభమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 20వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేస్తుందని నేను ఎరుగుదును, మరియు నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించింది, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు ఏం చెప్పిండు, వెనతిరిగి చూడొద్దంది. కానీ లోతు భార్య ఏం చేసింది, చూసి ఏమైంది, ఉప్పు స్తంభం వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా, ఏమీ ప్రయోజనం లేదు. దేవుడి మాటను తిరస్కరించింది, దేవుడి మాటను ధిక్కరించింది. అయినప్పటికీ ఉప్పు స్తంభమే, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. కానీ లోతు మాత్రం దేవుడికి నమ్మకంగా ఉన్నాడు, ఎలాంటి విరోధమైన పాపము లోతు చేయలేదు. కాబట్టి లోతుని దేవుడు రక్షించాడు. మరి మన జీవితంలో కూడా మన దేవుడు ఎన్నోసార్లు వెనతిరిగి చూడొద్దు, పాప జీవితం వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు అన్నప్పుడు చెప్పినప్పుడు మనం అనేక సార్లు
లోకం వైపు చూస్తున్నాము, లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తున్నాము, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాము, అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాము, చెడ్డగా ప్రవర్తిస్తున్నాము. అనేక రీతిలో దేవుడి మాటను మనం తిరస్కరిస్తూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా తిరస్కరించినప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఒకసారి మనం ఆలోచించామా? దేవుడు చేతన పని చేస్తున్నాం కదా, ఎందుకు నేను చేస్తున్నానని నీకు ఒక ఆలోచన వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదంటే వస్తున్నా పోతున్నా అన్న భక్తి జీవితం ఉంటుంది కానీ మనం సరైన ప్రవర్తన లేదు, సరైన దేవుడి మాట వినే వరకు లేము. ఎందుకంటే ఇక్కడ చూసాం కదా, మన జీవితంలో కూడా మన ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడి మాటను తిరస్కరించడం వల్ల, దేవుడి మాట వినకపోవడం వల్ల ఆ ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నాం. మన స్థితిగతులు ఎందుకు మారట్లేదు? మన స్థితి అలాగనే ఉంటుంది. అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. మన బ్రతుకు జీవితం బ్రతుకుతున్నాము, తింటున్నాము, అనారోగ్యానికి గురవుతున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాము, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పని చేసుకుంటున్నాము, అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటా ఉన్నాము. కారణం దేవుడి మాటనే వినకపోవడం వల్ల. అదే దేవుడి మాట మనం వింటూ ఉంటే మనకు వచ్చే ప్రతి సమస్య దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో లోతుపారే జీవితం వల్ల ఉండకూడదు. ఎందుకంటే లోతుపారే దేవుడి మాటను వినలేదు. వెనక నా ఆస్తి పోతుంది, నా అంతస్తు పోతుంది, నాకున్న సమానాన్ని పోతుంది అని చెప్పి సమాల వైపు చూసింది, ఆస్తి వైపు చూసింది, అక్కడున్న చుట్టాల వైపు చూసింది, బంధువుల వైపు చూసింది. వాళ్ళందరూ లోకమంత వైపు చూసినంతసేపు అమ్మ మనుషులాగా ఉంది. ఎప్పుడైతే లోకం వైపు చూసిందో, ఆస్తి పాస్తుల వైపు చూసిందో, ఆ యొక్క బంధువుల వైపు చూసిందో ఉప్పు స్తంభంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని నమ్ముకున్న మన జీవితాల్లో అనేక సార్లు మన దేవుడి వైపు చూస్తున్నామా, లోకం వైపు చూస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడికి నిలబడి ఉన్నాడు, దేవుడి వైపు చూస్తుంటే ఆశ్రదం వస్తుంది. అదే లోకం వైపు, బంధువుల వైపు, స్నేహితుల వైపు, చుట్టాల వైపు, ఆస్తి పాస్తుల వైపు చూస్తే మన జీవితాలు శూన్యమే, ఏమి మిగలదు, ఏమి రాదు. ఇప్పుడు చూసారు కదా, ఉప్పు స్తంభం అయింది లోతుపారి. ఆమె అమ్మంటే ఏమైనా వచ్చినాయా? తన భర్త కూడా తన చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకంటే తన చెయ్యి పట్టుకుంటే ఆ తను కూడా ఉప్పు స్తంభమే. ఎందుకంటే లోకం వైపు చూశాడు. నేను కూడా లోకం వైపు చూస్తే నేను ఉప్పు స్తంభం అయిపోతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం లోకం వైపు చూస్తున్నప్పుడు నువ్వు ఆ లోకం వైపు చూస్తుంటే వచ్చే సమస్యలను గ్రహిస్తున్నావా? వచ్చే బాధలను గ్రహిస్తున్నావా? వచ్చే దుఃఖాన్ని గ్రహిస్తున్నావా? హల్లెలూయా. గ్రహించట్లేదు. నేను నా కుటుంబంలో వారు ఏం చేస్తే నేను అదే చేస్తా. నేను భక్తులు ఎదుగుతున్నాను కదా, ప్రార్థనకి వెళ్తున్నాను కదా, దేవుడి మాట వింటున్నాను కదా, మరి దేవుడి మాటకి నేను ఎందుకు లోబడట్లేదు అన్న ఆలోచన మనలో వస్తుందా? హల్లెలూయా. ఒకసారి పరిశీలన చేసుకొని, సంవత్సరం 2024 సంవత్సరం గడిచిపోతుంది. ఇంకా మా అంటే 2 days ఉంది. ఈ 2 days లో నుంచి నేను ఈ 2024 సంవత్సరంలో అయ్యో దేవుడి మాట అనేక సార్లు నేను ధిక్కరించానే, దేవుడి మాట అనేక సార్లు నేను దొంగలించానే, దేవుడి మాట వినలేకపోతున్నానే, ఎన్నోసార్లు దేవుడి మందిరానికి దూరం అయ్యానే అన్న ఆలోచన మనలో పుట్టాలండి. ఎందుకంటే ఒక్కసారి ఇట్లా లోకం వైపు చూస్తే లోకము శూన్యమే, ఏమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోతుపారే లోకం వైపు చూస్తే ఉప్పు స్తంభమైంది. మన జీవితాలు కూడా ఉప్పు స్తంభం వల్ల మనం మిగలకూడదు. ఎందుకంటే ఉప్పు స్తంభం వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు, కుటుంబానికి ప్రయోజనం ఏమీ లేదు, సంఘానికి ప్రయోజనం ఏమీ లేదు, నీకేమి ప్రయోజనము లేదు. కాబట్టి మనం కూడా దేవుడు చెప్పే ప్రతి మాటను వినాలి, దేవుడు చెప్పే ప్రతి మాటకు లోపడాలి. దేవుడు ఏం చేయమంటే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ లోకం వైపు తేరి చూడొద్దండి. లోకం వైపు చూస్తే మనకి ఏమీ ప్రయోజనము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం మొత్తము మాయ, ఈ లోకం మొత్తము దుఃఖమే, ఈ లోకంలో అన్ని సమస్యలు. ఈ సమస్యలను తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే దేవుడి వైపు చూస్తే దేవుడి మాటకు లోబడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే దిగం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనము. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దింబరై ఉండును. కావున నన్ను
నన్ను కనుగొన్న వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యూనను చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలిగినను. మరియు ఎవడైనను కయ్యూనను కనుగొని అతని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏబెల్ కయ్యూను ఏం చేశారు? హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయం మొత్తం చదివితే అక్కడ మనకు కనబడింది కయ్యూను ఏబెలు సొంతం అన్నదమ్ములు, ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు. కానీ కయ్యూను ఏం చేసిందంటే వ్యవసాయం చేస్తూ వచ్చాడు. ఏబెలు గొర్రెలు కాపాడు మేపుచు మంచిగా బ్రతుకుతున్న రోజులు. ఆ సమయంలో కయ్యూను ఏం చేశాడంటే అక్కడ ఒడ్లు పండించుకొని అక్కడ దానాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అయితే దేవుడికి శ్రేష్టమైన అర్పణలు ఇవ్వాలి. కానీ ఈ యొక్క కయ్యూను ఏం చేశాడంటే తాళగించిన దేవుడికి అర్పణగా అంగీకరించాడు. కానీ ఏబెలు మాత్రం శ్రేష్టమైన పోటేలను దేవుడికి సమర్పించుకున్నాడు. అక్కడ వాళ్ళిద్దరు అర్పణలు దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. ఏ మనసుతో దేవుడికి ఇస్తున్నామా, ఏ ఆలోచనతో దేవుడికి ఇస్తున్నామో, ఏ హృదయంతో దేవుడికి ఇస్తాం అనేది ప్రతిదాని దేవుడు గ్రహిస్తాడు, చూస్తుంటాడు, లెక్క కడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం వేసే ఆఫరింగ్ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కయ్యూను ఏబెలు శ్రేష్టమైన అర్పణ దేవుడికి అర్పించాడు. కయ్యూను మాత్రం తాళగింజలు దేవుడికి అర్పించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడు శ్రేష్టమైన అర్పణ నాకు ఇచ్చాడు, కానీ నువ్వు ఏ రీతిగా అర్పణ తెచ్చావని చెప్పి దేవుడు ఈ కయ్యూను ప్రశ్నిస్తున్నాడు. అయితే నేను కూడా మంచి అర్పణ తీసుకొచ్చాను కదా అని చెప్పి దేవుడిని చెప్తూ ఉంటాడు. ఇక్కడ కింద వచనంలో చూసినట్లయితే 7వ వచనము, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని వేలుదు. కయ్యూను తన తమ్ముడైన ఏబెలుతో మాట్లాడాను. హల్లెలూయా హల్లెలూయా. చూసారంటే ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు. కానీ అన్న ఏం చేసే తమ్ముడి మీద పగ పెట్టుకున్నాడు. పగ పెట్టుకుని ఏం చేసే తమ్ముడిని చంపేశాడు. కానీ చంపేసినప్పటికీ ఏబెలు ఏం చేస్తే దేవుణ్ణి బలంగా నమ్ముకొని ఉన్నాడు. ఏ దేవుని నా దేవుడు నన్ను చూస్తాడు, నా దేవుడు నన్ను గమనిస్తుంటాడు, నా దేవుడు నన్ను కాపాడుతూ వస్తాడు అని ఆలోచనతో ఏబెలు ఉన్నారు. కానీ కయ్యూను ఏం చేస్తే తన తమ్ముడిని చంపేశాడు. చంపినప్పటికి కూడా దేవుడు నీ తమ్ముడు ఎక్కడ అని అడిగినప్పుడు కయ్యూను ఏమంటాడు, నాకేం తెలుసు ఎక్కడున్నారు, నేను కావాలి వాడు అని చెప్పి అక్క కయ్యూను సమాధానం చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూసారండి, మనస్పర్ధాలు అనేది బైబిల్ గ్రంథం నుంచి స్టార్ట్ అయినాయి. కానీ ఈ రోజులో ఉన్న సిచ్యువేషన్ కూడా అంతే ఉన్నది. ఒక్కరి మీద ఒకరు ప్రేమ ఉండదు, ఒకరినొకరు దేశించుకోవడం, ఒకరితో గొడవలు పడడం. కానీ అలా జరుగుతున్న సిచ్యువేషన్ లో ఇక్కడ ఏబెలు మాత్రం రక్తం దేవుడికి మొరపెడుచుంది. తన చంపినప్పుడు కూడా తన ప్రాణం దేవుని మొరపెడుచుందండి. చూసారా, ఒక దేవుడిని నమ్ముకున్న బిడ్డల్ని నువ్వే ఒకవేళ దూషించినప్పటికీ, ఒకవేళ తిట్టినప్పటికీ, ఒకవేళ వాళ్ళని నిందించినప్పటికీ ఆ శాపం అనేది వెంటాడుతున్నాడు. చూసారా, దేవుడి సన్నిధిలో నుంచి యొక్క కయ్యూను స్వభావం మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, తన విధి విధానం మారిపోయింది. హల్లెలూయా. ఒకసారి అందరం 2 చేతులు ఎత్తి చెప్తాము, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూసారా, ఇక్కడ కయ్యూను స్వభావం మారిపోయింది. దేవుడికి ఇచ్చే అర్పణ విషయంలో తన స్వభావం మారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. మారిపోయింది. తన తమ్ముడు ప్రాణాలు తీశాడు. ఒకటి స్వభావం మారింది, తన తమ్ముడు ప్రాణాలు తీశాడు. తీసినప్పటికీ కాక దేవుడు అడిగినప్పటికీ నేనేమన్నా కాపలానా అని చెప్పి దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాను, దేశ దిమ్మరమై తిరుగుదు. ఎందుకు దేశ దిమ్మరమై తిరుగుదు అని చెప్పాడు? దేవుడికి ఇచ్చే విషయంలో కానీ, దేవుడు ప్రేమించే విషయంలో కూడా మోసం
చేశాడు కయ్యోను. చేసినందుకు దేశ దిమ్మరైపోయాడు. మొదటగా చూసాం కదా, లోతు భార్య దేవుడి సన్నిధి నుంచి దూరమైనప్పుడు ఉప్పు స్తంభమైంది. లోకం వైపు చూసినప్పటికీ ప్రయోజనం ఏమి లోతు భార్యకి లేదు, ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. మనం కూడా లోకం వైపు చూస్తే మన పరిస్థితి కూడా అలానే ఉంటది. ఇప్పుడు కయ్యోను చూశారు. కయ్యోను దేవుడికి అర్పణ విషయంలో కూడా మోసంతో ఇచ్చాడు. ఆ మోసం ఏం చేసింది, తన తమ్ముడు ప్రాణాన్ని బలి తీసింది. ఆ ప్రాణాన్ని బలి తీసినప్పుడు తను ఏం చేశాడు, దేవుడు ప్రశ్నించినప్పటికీ దేవుడిని వ్యతిరేకించాడు. అప్పుడు దేవుడు నువ్వు దేశ దిమ్మరమై తిరుగుతూ అండు. ఇప్పుడు కయ్యోను వల్ల ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటే, కయ్యోను ఏం చేశాడు, దేవుడికి ఇచ్చే విషయంలో మోసంతో కూడిన స్వభావం కలిగి ఇచ్చాడు. కానీ ఆ స్వభావం ఏం చేసింది, దేశ దింబని చేసింది. మనం కూడా దేవుడికి ఏదైనా తీర్మానం చేసుకున్నప్పటికీ, దేవుడికి ఏదైనా మనం సమర్పించుకున్నప్పటికీ అది హృదయపూర్వకంగా ఇవ్వాలండి. ఒకవేళ హృదయపూర్వకంగా ఇయ్యలేకపోతే, ఒకవేళ దేవుడికి మనం చెప్పే ముందే దేవుడు నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితిగతులు ఇలా ఉన్నాయి, దయచేసి నన్ను క్షమించని చెప్పి దేవుడు పాదాల ఎదుట గోజు అడుక్కోవాలి. దేవుడు క్షమించమని మనం అడగాలి. ఎప్పుడైతే అలాంటి మనసు కలిగి ఉంటాడో దేవుడు నేను క్షమిస్తాడు. ఒకవేళ మన దేవుడి ముందు క్షమాపణ కోరికల స్థితిలో మనం ఉంటే కయ్యోను లాంటి స్థితిగతులు మనకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న బిడ్డల్ని, దేవుడి సేవకుల్ని, దేవుడు ప్రేమించే ప్రతి ఒక్క బిడ్డల్ని మనం అన్ని ఏదైనా మనం దూషించినప్పటికీ, వాళ్ళ అసహ్యకరమైన మాటలు మాట్లాడినప్పటికీ ఆ శాపం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూశారు కదా, దేవుడు ఒక కయ్యోను ఏబెలు సొంత అన్నదమ్ములైనప్పటికీ కయ్యోను స్వభావం మారిపోయింది. ఆ స్వభావం మారి తన తమ్ముడు ప్రాణాలు తీసింది. ఆ ప్రాణాలు తీసినప్పుడు కయ్యోను దేశదింబరైపోయాడు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి, జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఎందుకంటే నువ్వు నేను దేవుడు తెలుసుకున్నాం. మన నోటి నుంచి శాపవచనం ఒకటే, ఆశీర్వాదవచనం నోట్ల నుంచే వస్తాయి. శాపం కలిగితే శాపం జరిగింది, ఆశీర్వాదం కలిగితే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ఈ 2024 సంవత్సరం గడిచిపోయింది. ఈ 2025 సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి యేసయ్యా నేను ఈ రీతిగా ఉండాలి, లోతు భార్య వల్ల నేను ఉండకూడదు, కయ్యోను వల్ల నాలో ఉన్న స్వభావం మీరు తీసివేయని చెప్పి మనం దేవుని ముందు అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, కయ్యోను జీవితంలో సాతాను ఎంత సులువుగా చిక్కులు పెట్టిందో, ఎంత సులువుగా వచ్చిందో. సొంత ఒక్క చోట పని చేసుకునేవారు, ఒక చోట కలిసి మెలిసి ఉండేవారు, ఒక చోటనే పండుకునే వాళ్ళ మధ్యలో సాతాను వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాము. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. తన ప్రాణమును హల్లెలూయా, హల్లెలూయా 17:32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకొనువాడు సజీవంగా కాపాడుకొను. హల్లెలూయా. చూసారండి, తన ప్రాణం కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. ప్రతిదీ మనల్ని గమనిస్తూ ఉంటారు, ప్రతిదీ మన ప్రవర్తన చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడికి విరోధంగా మనం ఏమి పాపము చేయకూడదు. దేవుడు చెప్పిన ప్రతి మాట వినాలి, నీకు నచ్చినా నచ్చకపోయినా వినాలి. ఎందుకంటే నువ్వు దేవుని తెలుసుకున్నావు కాబట్టి దేవుడు చెప్పిన రీతిగా మనం బ్రతకాలి. ఇప్పుడు మన కుటుంబంలో పిల్లలు ఉన్నారు, పిల్లలకు మనం చెప్పిన ప్రతి పని వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అమ్మ నేను ఈ రోజు పని చేయకపోతే మా అమ్మ నన్ను తిట్టిద్ది, అమ్మ నేను స్కూల్కి వెళ్ళకపోతే మా అమ్మ నన్ను కొట్టిద్ది అన్న భయం పిల్లల్లో ఉండి పిల్లలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి మనం అందరికీ పరలోక తండ్రి ఎవరు? యేసయ్య. మరి యేసయ్య చెప్పిన మాట మనం ఎందుకు వినలేకపోతున్నాం? యేసయ్య చెప్పిన మాటకు మనం ఎందుకు లోబడలేకపోతున్నాం? యేసయ్య గద్దించిన
వచ్చినప్పుడు మనం ఎందుకు లోబడలేకపోతున్నాం? ఒక్కసారి మనం గ్రహించాలి, ఒక్కసారి మనం ఆలోచించాలి. అవును కదా, నిజంగా నేను వింటున్నాను దేవుడి మాట. ఎన్నిసార్లు దేవుడి మాట నేను ధిక్కరించాను, ఎన్నిసార్లు దేవుడి మాట నేను తిరస్కరించాను, అసలు ఎందుకు నేను దేవుడి మాట వినలేకపోతున్నాను? ఒకవేళ నాలో ఏమైనా లోపం ఉందా, నాలో ఏమైనా నా ప్రవర్తన ఏమైనా తప్పు ఉన్నదా అని చెప్పి ఒక్కసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. ఒక్కసారి నీకు నువ్వు నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. ఒక్కసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాము. ఈ కొత్త సంవత్సరంలోనే మన ప్రవర్తన అనేది మనం చేంజ్ చేసుకోవాలి. మన ఆలోచన విధానాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. మన యొక్క ప్రవర్తన, మన క్రియలు, మన బుద్ధి, మన ఆలోచన, ప్రతి దానిని, మన యాటిట్యూడ్స్ మొత్తం చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే మనలో కొత్త కార్యాలు కనపడుతుంటాయి. అలానే మనలో కొత్త ఆశీర్వాదం అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ మనం కూడా లోతు పారేలాగా మాట వినకపోతే మన జీవితాలు ఉప్పు స్తంభం వల్ల ఉంటాయి. ఒకవేళ మన దేవుడి బిడ్డల మీద పగ పెంచుకున్నప్పటికీ, ఇతరుల మీద పగ పెంచుకున్నప్పుడు మన జీవితాలు దేనికి పనికి రాకుండా దేశదిమ్మరై పోతాయి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథాన్ని అనేక వ్యక్తులు రాశాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళు రాశారు. ఏదో నోటికి వచ్చినట్లు రాయడం, ఏదో నోటికి వచ్చినట్టు చెప్పడం కాదండి. దేవుడు చెప్పే ప్రతి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పే ప్రతి మాటను మనం లోపడాలి. అప్పుడే మన జీవితాలలో ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ ఆశీర్వాదం కోల్పోతున్నాం, మన ఇంట్లో స్థితిగతులు మారట్లేదు, మన బ్రతుకు అలాగనే ఉందంటే కేవలం మనలో ఉన్న లోపము, మనలో ఉన్న పాపము, మన ప్రవర్తన వల్లనే మన కుటుంబము ఆ రీతిగా ఉంటుంది. ఆ రీతిగా ఉండకూడదంటే మన జీవితంలో కొత్త మార్పు అనేది రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే చూసినట్లయితే లూకాసు వార్త 11:24. లూకాసు వార్త 11:24. అపవిత్రాత్మ ఒక మనసును వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్తున్నాను అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చించి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డైన మరి 7 అపవిత్ర ఆత్మల వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదొద్దని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పిన. హల్లెలూయా. చూసారండి, మొదట కయ్యోను ఏబేలు మంచి కలిసి మెలుస్తున్నారు. ఎప్పుడైతే కయ్యోనులో సాతాను స్వభావం దూరిందో, సాతాను స్వభావం వచ్చిందో దేశదింబరైపోయారు. కానీ ఇప్పుడు ఏం చేసింది? సాతాను వచ్చి అక్క సమస్తాన్ని ఊడ్చిపెట్టి అమర్చుకున్న మంచి బ్రతుకుదాం లేదు, నా తమ్ముడు నాకు అడ్డు లేడు, ఇంకా నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరని చెప్పి అక్కడ కయ్యోను ఆలోచించున్నారు. కానీ కయ్యోనుకి తోడుగా ఎవరు వచ్చారు? సాతాను వచ్చింది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, అపవిత్రాత్మ ఒక మనసుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి దొరుకుచు నీరు లేని చోట తిరుగుచు ఉండేను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మొదటి స్థితి మర్చుకున్నప్పుడు కడపటి స్థితి ఎందుకు వస్తుందండి? మొదటి స్థితితోనే మన జీవితాలని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే 7 దయ్యాలు వచ్చి కూర్చుంటాయి అంట. ఎందుకంటే ఆల్రెడీ ఒక దయ్యం మన ఇంటికి వచ్చి అంతటా చూసి వెళ్ళిపోయింది. కానీ ఆ దయ్యం ఏం చేసి ఊరికినే ఉంటుందా? ఉండదు. తన స్నేహితులు ఎంట పెట్టుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మనకు చెప్తారు, మన చుట్టుపక్కల చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్తాం? నువ్వు రెడీ, నేను రెడీ అయ్యి పక్కన పిలుస్తాను, ఆమె రెడీ పలానా పిలుచుకోవడానికి అందరం కలిసి
మర్చిపోతాం, ఉన్న దుఃఖం మర్చిపోతాం, ఉన్న సమస్యలు మర్చిపోతాం కదా. అలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ ఒక్కసారి విడిచి వెళ్ళిన దెయ్యం మరలా తన స్నేహితుల్ని ఇంటికి ఎంటబెట్టుకొని వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితి రావద్దని దేవుడు నీతో చెప్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కయ్యన్ని ఒక దెయ్యం స్నేహం చేసింది. ఆ దెయ్యం పోయి 7 దెయ్యాలు తీసుకొచ్చినప్పుడు ఆ 7 దెయ్యాలు ఏం చేసింది? కయ్యన్ని పడేసింది, ఆగం చేసింది, లేకుండా చేసింది. అలాంటి చోటు మన దెయ్యాలకి చోటు ఇవ్వకూడదు. లోకానికి చోటు ఇవ్వద్దు. లోక స్నేహితులకి చోటు ఇవ్వద్దు. లోకం వైపు హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం గిట్ట లోకం వైపు చూసినట్లయితే, లోక స్నేహితుల వైపు చూసినట్లయితే, లోకం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే 7 దెయ్యాలు వచ్చి మన కుటుంబాన్ని ఆగం చేస్తాయి, చెడగొడతాయి. మొదటి స్థితి కంటే కడుపు స్థితికి ఘోరంగా తీసుకొని వస్తాయి. హల్లెలూయా. అలాంటి స్థితిలోకి మనం రావద్దని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడండి. అలా దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. దేవుడు మనకు చెప్పినప్పుడు మన బ్రతుకులను సరి చేసుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి. నిజాయితీగా నీతిగా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం గడిచిపోయింది. ఈ సంవత్సరంలో ఎన్నో తప్పులు చేస్తుంటాము, ఎన్నో అబద్ధాలు ఆడి ఉంటాము, ఎంతో మోసకరమైన విషయాలలో కూడా మన తల దూర్చుంటాము. ఎందుకంటే దేవుడు మన ప్రతిదీ మార్చుకోమని అంటున్నాడు. ఒకవేళ మన స్థితి మార్చుకోకపోతే, మన ఆలోచన విధానం మార్చుకోలేకపోతే కాయలు వల్లే ఉంటాము. ఇక లోతు భార్య వల్ల మన జీవితాలు ఉంటాయి. అలా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి హృదయంలో ఆలోచన చేసుకోండి. యేసయ్యా, నా హృదయం మార్చుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి. ఇక కొత్త సంవత్సరంలోకి నేను వెళ్తున్నాను, ఇలాంటి పాప జీవితంలోకి నేను వెళ్ళను, ఈ లోక వైపు నేను చూడను అని చెప్పి ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా చూసాం లోతు భార్య, రెండోదిగా చూసాం కయ్యోను. మరి మూడోదిగా చూసినట్లయితే లూకాసు సువార్త 12వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాము. లూకాసు సువార్త 12వ అధ్యాయము 19-20 వచనాలు. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొని. అయితే దేవుడు ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వదనని అతనితో చెప్పాను. దేవుని ఎడలో ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ధనవంతుడు ఏం చేశాడు? తనకున్న ఆస్తిని సమస్తని సమకూర్చుకున్నాడు. ఇక అనేక సంవత్సరంలో నీ కష్టపడకుండా తిని తాగొచ్చు, తినచ్చు, మంచి సుఖంగా ఉండొచ్చు అన్న ఆలోచన ధనవంతుడు కలిగి ఉన్నాడు. కానీ ధనవంతుడు ధనం వైపే తన మనసు ఉంచుకున్నాడు. మరి ఇంక దేని వైపు తన మనసు ఉంచుకోలేదు. నాకు సమస్త ధనం వచ్చింది కదా, ఇంకా నాకు ఎలాంటి బాధ ఉండదు, ఎలాంటి కష్టం ఉండదు, ఎలాంటి దుఃఖం ఉండదు, ఈ సంవత్సరం మొత్తం తినొచ్చు, తాగొచ్చు, సుఖించు, ఇక నా జీవితాన్ని ఎలా పుచ్చుకుంటాను, ఎలాంటి కష్టం రాదు. ఎలాంటి ధనం ఉంటే ఏముంటది? బాధలు ఉండదు, కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, ఏమీ ఉండదు. మంచి హ్యాపీగా లైఫ్ కొనసాగుతూ ఉంటది. అలాంటప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా నాకు ధనం ఉంది కదా, ఏమైంది అన్న ఆలోచనతో ధనవంతుడు ఉన్నాడు. కానీ ఇలా ధనాన్ని నమ్ముకున్నప్పుడు ధనం ఏం చేసింది? తన ప్రాణాన్ని తీసేసింది. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, కానీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ఆశయం ఎవరి వైపు ఉండాలి? కేవలం దేవుడి వైపు ఉండాలి. దేవుడిని నమ్ముకున్న వాళ్ళని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు, అనాథలుగా విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నేను నమ్ముకున్న బిడ్డను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెప్పి ఉన్నది వాక్యం. అలాగనే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ధనం వైపు మన మనసు ఉండకూడదు, ధనం వైపు మన చూపు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మన ధనం వైపు మన మనసు, మన ఆలోచన, మన క్రియలు, మన బుద్ధి ఉంటుందో మన ప్రాణాన్ని తీసివేస్తాయి. మన ప్రాణాన్ని ఏం చేస్తాయో తెలియదు. ఇప్పుడు ధనవంతుడు ఏం చేస్తాడు? ధనం ఉంటే ఎవడన్నా దొంగడు వచ్చినా ఇంట్లో పడతాడే మన ఆలోచనతో ఊరెళ్ళినా ఆలోచన మొత్తం అమ్మో
ఏంటి అన్న ఆలోచన ఉంటది. కానీ ఎప్పుడైతే ధనం వైపు యొక్క ధనవంతుడు ప్రాణం పెట్టుకున్నాడో, తన మనసు ఉంచుకున్నాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. కిందికి వస్తే దేవుడు అంటాడుగా, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరిని అగునని అతనితో చెప్పాను. దేవుడు ఎడల ధనవంతుడు కాక తన కొరికే సమకూర్చుకున్నాడు అలాగనే ఉండడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఈ బ్రతుకులో ధనం మోహం ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ధనం వైపు మన మనసు ఉంటే ధనం వైపే మనం లాగిద్ది. అది ఏం చేస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే చాలా చూస్తున్నాం, ఆస్తి పాస్తుల వల్ల గొడవలు, అంతస్తుల వల్ల గొడవలు, ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి దేవుడు నమ్ముకున్న మన జీవితంలో ఆ ధన యామో ఉండకూడదని దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాం. కొత్త సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి ఈ స్వభావాలన్నీ మనలో మార్చుకోవాలి. ఈ ప్రవర్తన అన్ని మార్చుకున్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడంటే ద్వితీయోపదేశ కాండం 2 అధ్యాయులు ఉంటాయి. దేవుడు ఆశీర్వాదాన్ని మనకి ఏ విధంగా ఇస్తాడని చెప్పి ప్రతి ఆశీర్వాదం ఉంటది. మన వాసుల సంపదనే ఆశీర్వదిస్తాడు, మన పిండిని ఆశీర్వదిస్తాడు, మన తోటలో నూనెని ఆశీర్వదిస్తాడు. సారపతి విధురాలుంది, ఆమె ఏం చేసింది? దైవ సేవకులకి తన దగ్గర ఏమీ లేవు, కరువు కాలం అయినప్పుడు ఆ కరువులో కూడా దైవ సేవకులు సారపతి విధురాల ఇంటికి వచ్చాడు. తన కుమారుడు మంచం మీద పండున్నారు. నాకు నా కుమారుడికే నేను చేసుకుంటున్నాను, నా దగ్గర ఏమీ లేదు, కొంచెం నూనె పట్టెడు పిండి మాత్రమే ఉన్నదని చెప్పి ఆ దైవ సేవకులతో అంటుంది. ఆ దైవ సేవకులతో సారపతి విధురాలు చెప్తున్నప్పుడు దైవ సేవకులు అంటున్నారు, మొదటగా నువ్వు నాకు అప్పం చేసి ఇవ్వు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? ఆ మాటకి లోబడింది. ఆమె దైవ సేవకులు చెప్పిన రీతిగా అప్పం చేసి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, పిండి తక్కువ కాలేదు. హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహించాలి, కొంచెం నూనె కొంచెం పిండి. దేవుడు ఏం చేశారు? 3.5 సంవత్సరాలు ఆ పిండిని ఆ నూనెని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు ఎలాంటి కరువు రాలేదు, ఎలాంటి ఇబ్బంది రాలేదు. తన కొడుకు బలహీన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ వ్యక్తిని బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నూనె పట్టెడు పిండి. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. 3.5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది, వర్షం పడలేదు. అయినప్పుడు ఆ 3.5 సంవత్సరాలు సారపతి విధురాలని దేవుడు పోషించాడు. హల్లెలూయా. ఎందుకు పోషించాడు? ఆమె ఏం చేసింది? హల్లెలూయా. ఏం చేసింది? హల్లెలూయా. సారపతి విధురాలు ఏం చేసింది? హల్లెలూయా. సేవకుడు చెప్పిన మాటకి లోబడింది. ఆ కొంచెం నూనె కొంచెం పిండిలో దేవుడు సేవకులకి ఇస్తే, సేవకులకి ఇచ్చిన దానిని బట్టి దేవుడు ఆ సారపతి విధురాలని ఆశీర్వదించాడు. ఒక మంచి ఆహారాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం తన కుమారుడికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కొంచెం పిండి వైపు తను చూడలేదు, కొంచెం నూనె వైపు తను చూడలేదు సారపత్రాలు. కానీ దేవుడి మాటకి లోబడింది, దైవ సేవకుల వైపు చూసింది, దేవుడి వైపు చూసినప్పుడు ఆశీర్వాదం పొందుకుంది. మన జీవితంలో కూడా మనం కూడా ఆ రీతిగా ఉండాలి. దేవుడి సేవకుల మాటకి లోబడాలి, దేవుడి వైపు చూడాలి, దేవుడికి ఇవ్వాలి, దేవుడి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం రెండు చేతులైతే ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధనవంతుడు ఏం చేశాడు? ధనం వైపు తన మనసును పెట్టుకున్నాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి నువ్వు నేను అలా ధనం వైపు ఉండకూడదు, ధనం చూపు వైపు మనం అసలుకే ఉండకూడదు. కాబట్టి దేవుడి వైపు చూస్తే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తూ ఉంటాడు. మనం ముందుకు దేవుడి మాటకు లోబడి ముందుకు వెళ్తూనే ఉండాలి. అప్పుడు మన వెనక ఆశీర్వాదం మాత్రం వస్తూనే ఉంటది. అలా ముందుకు వెళ్తున్న సమయంలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, సోదలు, అడ్డాటకాలు అన్ని వస్తాయి. వీటన్నిటి నుంచి దేవుడి వైపు చూస్తూ పోతాంటే దేవుడు మనల్ని కాపాడుతుంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, బలపరుస్తుంటాడు. ఇంకా మంచి స్థితిగతులు దేవుడు మనకి ఇస్తుంటాడు. మంచి స్థితిగతులు కావాలన్నా, మన కుటుంబంలో ఆశీర్వాదం కావాలన్నా, మన కుటుంబం మొత్తం ప్రతి దినము మంచిగా ఆరోగ్యంగా ఉండాలని దేవుడి మాటకి మనం లోబడాలి. ఎప్పుడు దేవుడి వైపు ముందుకు చూస్తూనే ఉండాలి. ఎప్పుడైతే వెనక తిరిగి మనం ఇలా చూస్తామో మన జీవితంలో లోతు భార్య వల్ల మనం ఉంటాము, కయ్యోను వల్ల మనం ఉంటాము, ధనవంతుల వల్ల మన ప్రాణాలను మనం కోల్పోతాము. హల్లెలూయా. కాబట్టి ఇది నా యొక్క 2024 సంవత్సరంలో ఎంతవరకు లోక వైపు నువ్వు చూస్తున్నావో, ధనం వైపు చూస్తున్నావో, లేకపోతే కయ్యోను వల్ల దేవుడి పిల్లల్ని
చేసుకో. అలాంటి స్వభావం ఉన్న ఎడల ఏసే ఆ స్వభావం నాలో నుంచి తీస్తే ఈ రోజు నుంచి నేను వెనక్కి తిరగను, ముందుకే వెళ్తాను. ముందుకు వెళ్తున్న సమయంలో నాకు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్య నుంచి నన్ను విడిపించని చెప్పి దేవుడికి మనం మొరపెట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా చూసినట్లే లూకాసు వార్త 15:13 లూకాసు వార్త 15:13 15:13 కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిన అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరిను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 15:32 చదువుకుందాము. 1 కొరింథీ పత్రిక 15:32. మోసపోకిడి దుష్ట సాగత్యం మంచి నడవడిని చెడుపును. హల్లెలూయా. ఇక్కడ చూసాం కదా, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? మీకు అందరికీ ఈ స్టోరీ మొత్తం తెలుసు. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఎంతో ఆనందంగా ఉన్నాడు, ఎంతో మంచిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన తండ్రి నుంచి దూరం అయిపోయాడో సమస్తాన్ని కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ఒక కుమారుడు ఏ స్థితిలోకి వచ్చాడు? పందులు తినే పొట్టు తినడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే పందులు పెట్టే పొట్టు తినడానికి చిన్న కుమారుడు తింటే పందులకి తక్కువైంది. కాబట్టి ఆ యజమానుడు ఏం చేశాడు? ఒక పందులు తినే పొట్టు కూడా ఇవ్వడానికి మనసు రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని కోల్పోయాడు. తండ్రి నుంచి దూరమయ్యాడు, తన సహోదరు నుంచి దూరమయ్యాడు, తన తండ్రి దగ్గర ఉన్న పని వాళ్ళ దగ్గర నుంచి దూరమయ్యాడు. ఎప్పుడైతే అక్కడ నుంచి దూరమయ్యాడు తనంతట తాను పని చేసుకున్నాడు. పని చేసుకోవడానికి కూడా పని లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి దూరమైనప్పుడు సమస్తాన్ని కోల్పోయిన స్థితిలోకి చిన్న కుమారుడు వచ్చాడు. కానీ వచ్చినప్పటికి కూడా తనకి ఏమి ప్రయోజనం లేకుండా తన బతుకు మారిపోయింది. ఎందుకు మారిందంటారు? హల్లెలూయా. తండ్రి మాట వినలేదు, తన దగ్గర నుంచి దూరమైపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన తండ్రి మాటకు లోబడుతున్నామా? ఒకవేళ మనం లోబడకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుంది? ఇక తప్పిపోయిన కుమారుడు వల్ల మన పరిస్థితి ఉంటే ఎలా ఉంటుంది మన బ్రతుకులు? కొన్నిసార్లు అనుకుంటాము దేవుడి మాటకు మనం పదే చెప్తున్నప్పటికి వినకపోతే ఆ స్థితిగతులు ఇలానే ఉంటాయి. చాలా మంది అంటారు, నేను దేవుడి సన్నిధానానికి వెళ్తున్నాను, దేవుడికి మంచుకుంటున్నాను కదా, ఎందుకు నా జీవితం ఇలా ఉంటుందంటే దేవుడి మాటను వినకపోవడం వల్లనే. ఇప్పుడు అక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిరిగినప్పటికీ ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. ఎక్కడ తిరిగినప్పటికీ ప్రయోజనం ఉండదు. దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోతారు. ఎందుకు దూరం అయిపోతారు? దేవుడు మాట్లాడితే ఆ మాటను బట్టి బ్రతుకుని సరి చేసుకోకపోవడం వల్ల నా కోసమే చెప్పారు కదా, నన్నే ఉద్దేశించి చెప్పారు కదా అన్న ఆలోచన మనుషులలో వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే సాతాను మనసు మనలో ఉంది కాబట్టి అలాంటి ఆలోచన సాతాను గాడు పుట్టిస్తూ ఉంటాడు. అలా సాతాను గాడు పుట్టించినప్పుడు ఆ మాటలు మనకి ఆటోమేటిక్ గా వస్తుంటాయి. ఎందుకు దేవుడు మాట్లాడినప్పుడు జీవితాలు సరి చేసుకోలేకపోతున్నాము? దేవుడు మాట్లాడినప్పుడు ఎందుకు మన బ్రతుకులు మార్చుకోలేకపోతున్నాడు? అదే మన ఇంట్లో మన పిల్లలు గద్దించినప్పుడు వారి ప్రవర్తన మార్చుకోకపోతే వాడిని ఏం చేస్తాము? కొడతాము, గద్దిస్తాము, తిడతాము, అవసరమైతే అట్ల కాడతోటి ముక్కు పట్టిస్తాము. అప్పుడు ఆ స్పర్శకి వాడు ఏం చేస్తాడు? మాత్రమేమన్న ఆలోచన వస్తుంది. మరి అలా దేవుడి సేవకులు దేవుడి బిడ్డలు మిమ్మల్ని గద్దించినప్పుడు మన ప్రవర్తన మార్చుకోలేకపోతున్నాము. హల్లెలూయా. మార్చుకోకపోతే తప్పిపోయిన వాడి కుమారుడి పరిస్థితి ఏమైంది? తినడానికి ఆహారం లేదు, ఉండడానికి
నివాసం లేదు, పండుకోవడానికి ఏం లేదు, సమస్తం ఫ్రెండ్స్ వచ్చారు, తన ఆస్తి పాస్తుల్ని అంతటిని ఖర్చు పెట్టాడు, ఏమి లేని స్థితిలోకి తీసుకొచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రితో సవాసం కలిగి ఉంటామో, తండ్రి మాటకు మనం కలిగి ఉంటామో, మంచి ఆస్తి పాస్తులు దేవుడు మనకి ఇస్తాడు. సమస్తాన్ని మనకి సమకూర్చి ఆయన సమయంలో, ఆయన చిత్తంలో, ఆయన టైం వచ్చినప్పుడు అవన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఒక్కటే గ్రహించుకోవాలండి. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కొత్త సంవత్సరాలకు మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఒక్కసారి మనం తీర్మానం చేసుకోవాలి, ఒక్కసారి మనం గ్రహించాలి. ఒకవేళ దైవ సేవకులు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారు, ఏ ఒక్కరైనా దేవుడు బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు తను నా కోసమే చెప్పాడు, అవును కదా, నాలో ఈ ప్రవర్తన ఉంది కదా, నేను సరి చేసుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉంటది, సరి చేసుకుంటే ఇంకా నా జీవితం ఏ విధంగా మెరుగుపడింది, నా బ్రతికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి మనం హృదయ పరిశీలన చేసుకోవాలండి. ఇక్కడ తిట్టామని చెప్పి మరొక చోట తిట్టామని ఇంకొక చోట తిరిగామని చుట్టూ తిరుగుకుంటూ పోతే ప్రయోజనం ఏమి ఉండదు. ఇప్పుడు ఒక చెట్టు వేసామండి, ఆ చెట్టుకు చిన్నప్పటి నుంచి నీళ్లు పోసుకుంటూ పోతే పెద్దసరికి మంచి ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు ఇచ్చినప్పుడు ఆ చెట్టుని పీకి వేరే చోట పెడతామా? అసలు వస్తుందా పీకడానికి? హల్లెలూయా. రాదు. ఒకవేళ దాన్ని నరికేసిన దాని యొక్క ఆకులు వడబడిపోతే, దాని కాయలు రాలిపోతే, ఇక ప్రయోజనం లేకుండా ఒకటే ఎండిపోయిన కొమ్మలాగా మిగిలిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా సహవాసంగా కూడుకున్న మనం కూడా ఎప్పుడైతే స్థిరపడతామో, ఆ స్థిరపడిన దాన్ని ఎవరు పెరిగించలేరు. ఒకవేళ పెరిగించాలని ప్రయత్నం చేసినా మనలో దృఢంగా నాటకపడి ఉండాలి. దృఢత్వం లేకపోతే పడిపోతాము, దృఢత్వం లేకపోతే తప్పిపోతాము, దృఢత్వం లేకపోతే ఇక మన ఇష్టం, ఎట్లయినా తిరగొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. కాబట్టి మనలో కూడా దృఢత్వం అనేది, స్థిరత్వం అనేది మనలో ఉండాలి. అలాంటి స్థిరత్వం లేకపోతే నువ్వు ఎంత చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినప్పటికీ, ఎంత భక్తి ప్రవర్తించినప్పటికీ మొత్తం నీరులో పోసిన పన్నీరులో పోసిన నీరులాగే ఉంటది. హల్లెలూయా. దేనికి ప్రయోజనం లేదు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేసి తన తండ్రి దగ్గర నుంచి దూరమైనందుకు ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు, తన బంధువులను కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే ఇక్కడ చూసినట్లయితే 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి అయితే ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధి ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి అయితే వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు ఏగుడును కాను, నన్ను నీ కూలి వాళ్ళని ఒక్కడిగా పెట్టుకోమని అతనితో చెప్పుకుందని తెచ్చి తండ్రి ఎద్దకు వచ్చిన. హల్లెలూయా. హల్లెలూయా. చూసారండి, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి యజమానుడిగా బ్రతికిన వాడు కూలివాడిగా నా తండ్రి దగ్గర బ్రతకొచ్చు అన్న ఆలోచనతోటి తన తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. కానీ తన తండ్రి ఏం చేశాడు, నా కుమారుడు వస్తున్నాడు, నా తప్పిపోయిన నా కుమారుడు వస్తున్నాడు కదా, నా కుమారుడు శ్రేష్టమైన గొర్రెను కోసి ఆ ప్రశస్త వస్త్రములు ఇచ్చి ఉంగరం పెట్టి మంచిగా చేర్చుకుందామని హంగామా చేసి ఎంతో సంతోషంతో ఆ పార్టీని చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడండి. కానీ మనం కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో. దేవుడు ఆ రీతిగా ఆశతో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఆ విధంగా నేను చేర్చుకోవడానికి ఆ యొక్క దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ ఎదురు చూపుకు నువ్వు లోబడాలి, ఆ ఎదురు చూపు నువ్వు గ్రహించాలి. అయ్యో, నేను ఈ రోజు తిరిగిపోయాను కదా, దూరం అయిపోయాను కదా, కానీ నా తండ్రి దగ్గరకు వస్తున్నాను, తండ్రి మాత్రం నన్ను వదిలేయడు, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు అన్న ఆలోచనతో మనం ముందుకు బ్రతకాలండి. అలా బ్రతికినప్పుడు మనలో గొప్ప ఆశ్రయం వస్తుంది, గొప్ప దీవెన వస్తుంది, గొప్పగా మన స్థితిగతులు మారుతాయి, మన కుటుంబం మొత్తం ఆశీర్వాదంగా సమృద్ధిగా ఉంటది. హల్లెలూయా. 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 వచనం చూపించి నేను ముగిస్తాను. 2 కొరింథీ 13:5 వచనము. 2 కొరింథీ 13:5 కాబట్టి నేను కూడా తప్పిపోయిన కుమారు వల్ల ఉంటే మన ప్రవర్తన మార్చుకొని దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురు కదా,
హల్లెలూయా హల్లెలూయా. ఇన్న మాటను బట్టి ప్రతి ఒక్కరు మీలో విశ్వాసం ఉందో లేదా మీకు మీరే పరీక్షించుకోవాలి. ఒకవేళ విశ్వాసం నమ్మకత్వం లేకపోతే విశ్వాసాన్ని పొందుకోవాలి, నమ్మకత్వాన్ని పొందుకోవాలి. ఒకవేళ విశ్వాసం ఉంది కదా అని చెప్పి విశ్వాస జీవితాలు బ్రతుకుతామని అని భ్రష్టుల వల్ల మనం ఉండకూడదు. ఒకవేళ విశ్వాసం వినుట వల్ల విశ్వాసం కలుగున వినుట దేవుడి గురించి మాటల వల్లనే విశ్వాసం వస్తుంది. ఒకవేళ వినే విషయంలో నువ్వు ఏ విధంగా వింటున్నావు, ఒకవేళ నీ చెప్పేది ఒకటైతే నువ్వు హృదయంలో తీసుకునేది మరొకలాగా ఉంటుందేమో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నీ మనసుకి ఏ విధంగా అర్థమైందో, ఒకవేళ విశ్వాసం లేని జీవితాలు జీవిస్తున్నప్పటికీ విశ్వాసాన్ని మనం కోరుకోవాలి. నూతన సంవత్సరాలకు ప్రవేశిస్తున్నాము. మనం ఇప్పుడు పుట్టిన పిల్లలు ఏ విధంగా ఉంటారు, చాలా చిన్నతనం. ఒకవేళ వాళ్ళని పట్టుకుంటే మెత్తగుండి గుంటలు పట్ట స్పర్శ కూడా ఉంటది, పట్టుకోవడానికి కొంతమంది భయపడతారు. మన జీవితం కూడా మనం ఇప్పుడు పుట్టిన పిల్లల వల్లే మన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అలా ధరించుకున్నప్పుడు మన మనసులో ఎలాంటి కల్మషం ఉండదు, ఎలాంటి దురాశలు ఉండవు, ఎలాంటి చెడు మాటలు ఉండవు, ఎలాంటి చెడు తలంపులు ఉండవు. ఎందుకంటే పుట్టిన పాప స్వభావం ఎలా ఉంటుంది ఏమీ తెలియదు. ఏడిస్తే తల్లి పాలిస్తుంది కదా, నవ్వితే ఆ పిల్లలను మనం నవ్వుతూ ఆనందపడుతూ చూసుకుంటూనే ఉంటాం. పెద్ద నడుచుకుంటూ పెద్దగా అయ్యేదాకా ఆ పిల్లవాడిని చూసుకుంటూ కనిపెట్టుకుంటూనే ఉంటాం. మన స్వభావం కూడా కొత్త సంవత్సరాలకు మనం ప్రవేశింపబోతున్నాం కాబట్టి చిన్న పిల్లలు ధరించుకున్న స్వభావాలు మన స్వభావాలు ఉండాలంటే ఇప్పుడు గడిచిపోయిన సంవత్సరం ఎలా ఉందో నీ ప్రవర్తన, నువ్వు ఏ విధంగా జీవించావు నీకు తెలుసు, దేవుడికి తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి కొత్త సంవత్సరంలోకి వెళుతున్న మన జీవితంలో ఈ రోజు నుంచి మార్పు కోసం మనం ప్రార్థన చేయాలి. మన లోతు పాలే వలె మనం ఉండకూడదు, కయను వలె మనం ఉండకూడదు, ధనవంతుల వలె మనం ఉండకూడదు, తప్పిపోయిన కుమారుల వలె ఉండకూడదు. ఎప్పుడైతే ఒకవేళ మన బుద్ధి తెచ్చుకొని మంచి ప్రవర్తన కలిగి మనం ఉంటామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఇటు మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం హృదయంతో ప్రార్థన చేసుకుందామండి, అన్నిటితో ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఈ దినాన్ని మాట్లాడాడు. నీ యొక్క 2024 సంవత్సరంలో నీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకో. అయ్యో దేవుడా నిశ్చయంగా కదా నేను చాలా సార్లు లోతు కార్యాల వెనక తిరిగిన జీవితం ప్రభా, నైనా నువ్వు మాట్లాడినప్పటికీ ప్రభా, నైనా నీ మాట నేను వినలేదు ప్రభా, నైనా చెప్పలేను హృదయంలో బాధతోటి నేను ఎందుకు తిరిగి ఉన్నాను ప్రభా. ఒక్కసారి నన్ను కనికరించయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడు కుమారుడా దాటిపోతాయా అని చెప్పి ఒక్కసారి అమ్మా కన్నీటితో ప్రార్థన చేసుకుని ఈ సంవత్సరం మొత్తం గడిచిపోయింది. నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశింపబోతున్నాం కదా. యేసయ్యా ఎదురు జీవితం వల్ల నా జీవితం ఉన్నదయ్యా, ఇక మిగతా నేను ఉండకూడదు ప్రభా. నైనా కాయలు వలె నేను క్రైస్తవులను దేశించే బిడ్డగా నేను ఉన్నాను ప్రభా. నైనా క్రైస్తవులను దేశించే వారికి ఉంటే దేశ దింపరైపోతాను ప్రభా. అలాంటి స్వభావం నాకు ఉండకూడదు ప్రభా. కయ్యలు లాంటి స్వభావం నైనా తాళగించిన సమర్పించే సమర్పణనైనా అర్పణ లాంటి స్వభావం నాకు ఉండకూడదు నైనా. హేబెలు లాంటి మనసు నాకు కావాలి ప్రభా. శ్రేష్టమైనది నీకు ఇవ్వాలి ప్రభా. నీ మాట నేను వినాలి ప్రభా, నీ మాటకు లోబడాలి ప్రభా. ఒకవేళ నేను మాటకు లోబడకపోతే కయ్యలు లాంటి జీవితం జీవిస్తున్నానేమో ప్రభా. యేసయ్యా నా ప్రవర్తన మార్చండి ప్రభా. యేసయ్యా నా బుద్ధిని మార్చండి నైనా ప్రభా. నా క్రియలు మార్చండి తండ్రి. నీకు వందనాలు చెప్తున్నాను ప్రభా. నైనా ధనవంతుల వల్ల నా మనసు ధనం పైన ఏమో అంత ఉన్నదేమో దేవుడు అడుగుతున్నావు. ఎర్రిబడా ఈ దినాన నీ ప్రాణం అడుగుతున్నాను, నీ ప్రాణం నడుచున్నావు. ఆస్తి పాస్తులు ఏమైపోతే అని చెప్పి దేవుడు అడుగుతున్నాడమ్మా. ఒకవేళ ధనం ఏ మోహం నీలో ఉందేమో, ధనపు చూపు నీలో ఉందేమో, ధనం పైన మనసు ఉందేమో, ధన ఏ మోహం నాలోంచి తీసివేసని చెప్పి నేను ఒకసారి ప్రార్థన చేద్దాము. అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు వల్లే ఒక ఆస్తి పాస్తులు వదిలేసుకొని ఏమి లేని స్థితిలో ఉంటున్నావేమో. ఒకవేళ తండ్రి సన్నిధి నుంచి దూరం అయిపోయి అటు ఇటు తిరుగుతూ ఇష్టానుసారాన్ని బ్రతుకుతున్నావేమో. యేసయ్యా నైనా నేను అలా ఉండకూడదు యేసయ్యా. ఒక్కసారి నన్ను దర్శించు ప్రభా. దావీదు కుమారుడు దాటిపోకయ్యా నజరేతు వాడా ఒక్కసారి నా పైన తన దృష్టి నిలపండి. ఒక్కసారి మనం కన్నీటితో ప్రార్థన చేద్దామా. ఈ సంవత్సరం మొత్తం గడిచిపోయింది. ఈ సంవత్సరంలో అనేక సార్లు మా దేవుడి మాటను ధిక్కరించున్నాము. దేవుడి మాటకు లోపలికి వెళ్ళి తిరిగిపోయిన జీవితాలు అనేక సార్లు ఉన్నాయి. నూతన సంవత్సరంలోకి మనం పోతున్నాము కాబట్టి నూతనమైన జీవితం జీవించాలి. కాబట్టి యేసయ్యా ఈ యొక్క సంవత్సరంలో నేను అనేక
పరిశుద్ధాత్మ సహాయం దయచండి ప్రభా. ధనవంతుని వల్ల నేను ధనయామోహాలను తొలగించండి ప్రభా. నైనా మా ప్రాణాలు మేము పోగొట్టుకునే వారు కాక నైనా నీ వైపు చూస్తున్నాయినా ముందు కొనసాగే వరకు మేము ఉండటం సహాయం దయచేయనైనా ప్రభా. తప్పైన కుమారుని వల్ల మేము ఉంటేనైనా దయతో మమ్మల్ని క్షమించండి నైనా. నైనా మాలో బుద్ధిని పుట్టించండి నైనా. నీతోటి నేను అంటు పట్టుకొని నిలబడేవారుగా నైనా నీ సహవాసంలో మేము నిలబడేవారుగా ప్రభా. నైనా నీతో జీవించే వరకు మేము ఉండటం సహాయం దయచేయండి తండ్రి. నీ కొందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడని కృప చూపడిన నీ కార్యక్రమం చూపడినైనా ప్రభా. ఇన్న ప్రతి మాట నేను మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయనైనా ప్రభా. ఇన్న మాట ప్రకారం నైనా ఈ లోకంలో మేము జీవించే వారికి ఉండటం సహాయం దయచేయనైనా ప్రభా. నీ మాటకు లోబడకుండా ప్రభా నీ మాటకు నైనా విధేయత చూపలేకనైనా నీ మాటని తిరస్కరించే వారుగా ఉంటే ప్రభా మమ్మల్ని క్షమించనైనా ప్రభా. నీ మాటకు నేను లోబడకుండా చేసిన ప్రతి విధమైన సాధన శక్తులు వేస్తున్నాములు ఏమైపోవును కాక. పరిశుద్ధాత్ముడ సహాయం దయచేయనైనా సహాయం దయచేయండి తండ్రి. నీ కొందనాలు ప్రభా. నైనా ఇన్న ప్రతి మాట ప్రకారం నైనా ఈ కొత్త సంవత్సరంలో జీవించే